Hi everyone, welcome back to Snazzy's Vision. Hope you all are doing great. Thumbnail చూసి ఈ వీడియో ఏంటో అందరికీ ఒక ఐడియా వచ్చేసే ఉంటుంది. సో ఇంకెందుకు లేట్, లెట్స్ బిగిన్ ద జర్నీ. We are in Ho Chi Minh City, Vietnam. ఇది వియత్నాంలో లార్జెస్ట్ సిటీ. క్యాపిటల్ సిటీ కాకపోయినా మోస్ట్ వైబ్రెంట్ ప్లేసెస్ ఇన్ ద కంట్రీ అని చెప్పొచ్చు. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యే వరకు వెదర్ పర్ఫెక్ట్గానే ఉంది, కానీ బయటికి వచ్చేసరికి ఇలా సర్ప్రైజ్ ఇవ్వడం వల్ల కొన్ని ప్లేసెస్ స్కిప్ చేసేసి నియర్ బై ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఫస్ట్ లుక్లో ఇది ఒక నార్మల్ అపార్ట్మెంట్ లానే కనిపించింది, కానీ లోపల ఎంటర్ అయ్యాక ప్రతి ఫ్లోర్ ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్, ఒక డిఫరెంట్ వైబ్ ఉంది. ఒక చిన్న సజెషన్, అప్పర్ ఫ్లోర్ కెఫేస్లో ఆ పానరామిక్ వ్యూ మాత్రం డెఫినెట్లీ వర్త్ ఇట్. ఎస్పెషలీ ఈవినింగ్ టైంలో వస్తే సన్సెట్ని చూస్తూ అలా నైట్ లైఫ్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వియన్ వాకింగ్ స్ట్రీట్ హో చి మిన్ సిటీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్. నియర్లీ 1 కిలోమీటర్ లాంగ్ ఉంటుంది. నైట్ అయ్యేసరికి కంప్లీట్ పార్టీ జోన్లో మారిపోతుంది. నియాన్ లైట్స్, లైవ్ రాక్ మ్యూజిక్, స్ట్రీట్ ఫుడ్, బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రింక్స్, ఫుల్ క్రౌడ్తో ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళకి కొంచెం ఓవర్వెల్మింగ్గా అనిపించవచ్చు. నైట్ లైఫ్ని డిఫరెంట్ యాంగిల్లో ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే నైట్ సిటీ అంతా లైట్స్, మ్యూజిక్, క్రౌడ్తో ఫుల్ ఎనర్జెటిక్గా కనిపించింది. కానీ మార్నింగ్ మాత్రం కంప్లీట్ ఆపోజిట్. కొంచెం పీస్ఫుల్గా స్టార్ట్ చేద్దాం అనిపించి సైగన్ సెంట్రల్ పార్క్కి వచ్చాము. సిటీ మధ్యలో ఉన్న గ్రీన్ స్పేస్ చాలా లైవ్లీగా ఉంది. ఫ్రెష్ ఎయిర్ని ఎంజాయ్ చేస్తూ సిటీ హజిల్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకోవాలనుకుంటే ఈ ప్లేస్ ఒక పర్ఫెక్ట్ స్పాట్. Thanh Market.
ఈ సిటీ యొక్క రియల్ కల్చర్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఇలాంటి లోకల్ మార్కెట్స్ని ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. బెంతన్ మార్కెట్లో లోకల్ స్ట్రీట్ ఫుడ్ నుంచి హ్యాండ్మేడ్ క్లాత్స్ అండ్ యాక్సెసరీస్ వరకు ఆల్మోస్ట్ అన్నీ దొరికేస్తాయి. ఇక్కడ షాపింగ్ కన్నా ఎక్కువ ఒక ఆథెంటిక్ లోకల్ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవ్వచ్చు. ఇదే బైటెక్స్కో ఫైనాన్షియల్ టవర్, హోచిమిన్ సిటీలో ఐకానిక్ ల్యాండ్ మార్క్. బయట నుంచి చూస్తేనే ఆ ఆర్కిటెక్చర్ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. 2010లో కంప్లీట్ అయిన ఈ బిల్డింగ్ హైట్ అరౌండ్ 861 feet విత్ టోటల్ 68 floors. వియత్నాంలో సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్ ఇదే. 52nd floorలో ఒక హెలిప్యాడ్ ఉంటుంది. అలాగే 49th floorలో ఉన్న స్కై డెక్ నుంచి సిటీ మొత్తానికి 360-degree పానరామిక్ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. కంటిన్యూస్గా సిటీ ఎక్స్ప్లోర్ చేస్తూ కొంచెం బ్రేక్ కావాలి అనిపిస్తే ఓయాసిస్ కెఫే డెఫినెట్లీ వర్త్ ఏ విజిట్. బయట సిటీ ఎంత బిజీగా ఉన్నా ఇక్కడ మాత్రం కంప్లీట్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్. కాఫీ ఎంజాయ్ చేస్తూ కలర్ఫుల్ కోయ్ ఫిషెస్ మధ్య కొంచెం టైం స్పెండ్ చేయడం చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సిటీ హజిల్ అంతా బయట వదిలేసి ఇక్కడ మాత్రం కామ్గా రిలాక్స్ అవ్వచ్చు. ఈ ప్లేస్ వీడియోలో ఎక్స్పీరియన్స్ చేయడం కన్నా ఈ ప్లేస్ యొక్క బ్యూటీ మాత్రం లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. డేని మెమొరబుల్గా ఫినిష్ చేయడానికి క్రూజ్ షిప్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాం. సైగన్ రివర్ మీద సిటీ లైట్స్ని చూస్తూ జర్నీ చేయడం అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. పీస్ఫుల్ అట్మాస్ఫియర్, కూల్ బ్రీజ్ అండ్ రివర్ మీద రిఫ్లెక్ట్ అయ్యే సిటీ లైట్స్, ఆ కాంబినేషన్ జర్నీకి ఒక డిఫరెంట్ ఫీల్ ఇచ్చింది. ఒక సైడ్ వైబ్రెంట్ సిటీ, ఇంకో సైడ్ కంప్లీట్ పీస్ఫుల్ అంబియన్స్. రెండూ ఒకేసారి ఎక్స్పీరియన్స్ చేయడం చాలా స్పెషల్.